ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి. తేదీ 22/3/2026. పూర్వ తేదీ 18/1/2023. టైటిల్: పురుషార్థము లేకుండా ప్రారబ్ధము లేదు. దుఃఖాల అలల నుంచి తప్పించుకునే విధిని చెప్పే దుఃఖహర్త సుఖకర్త. తీవ్ర పురుషార్థం చేసే విధిని తెలియచేసే పరమ శిక్షకులు శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఈరోజు బాబ్దాదా తమ ప్రేమ స్వరూప మూర్తులతో మిలనము జరుపుకోవడానికి వచ్చారు. తండ్రికి ప్రతి పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నదో అంతటి ప్రేమ పిల్లలకు తండ్రి పైన ఉన్నదా? అందరికీ ఉంది కదా. ఉంది కాబట్టే తండ్రి చెంతకు వచ్చారు. ఈరోజు నలువైపులా దుఃఖం యొక్క వాతావరణం నెలకొని ఉన్నది. కానీ పిల్లలు మిలనం యొక్క ఆనందములో తేలియాడుతున్నారు. మిలనం అనే సంతోషములో నృత్యం చేస్తున్నారు. ఈ ప్రపంచమంతా కూడా ఏదో ఒక కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తోంది. కానీ మీరు పిల్లలు సుఖసాగరుని యొక్క మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఎవరి హృదయంలో అయితే దిలారాముడు ఉంటారో వారి హృదయానికి విశ్రాంతి, ప్రేమ, సుఖము, శాంతి లభిస్తుంది. ఎందుకంటే దిలారాముడు హృదయానికి విశ్రాంతిని ఇచ్చేవారు, అలాగే హృదయానికి చల్లదనాన్ని ఇచ్చేవారు. దిలారాముడు అంటే దిలారాముడు హృదయంలోకి రాగానే హృదయం అనే పాత్ర పూర్తిగా స్వచ్ఛంగా మారిపోతుంది. హృదయము స్వచ్ఛంగా మారిపోతే దుఃఖము, అశాంతి అవన్నీ కూడా సమాప్తమైపోతాయి. దీనినే దిలారాముని యొక్క ప్రేమగా చెప్తాము. దిలారాముడు హృదయములోకి వచ్చినప్పటికీ పిల్లలు తమ హృదయాన్ని స్వచ్ఛంగా చేసుకుంటున్నారా? ఎందుకంటే సత్యమైన హృదయం పైననే సాహెబ్ రాజీ అవుతారు. మీ హృదయంలో తండ్రి యొక్క స్మృతి ఉన్నట్లయితే, తండ్రి పైన ప్రేమ ఉన్నట్లయితే ఆ హృదయాన్ని దుఃఖపు యొక్క అల తాకలేదు. చూడండి, బ్రహ్మాబాబాకు ఎప్పుడైనా దుఃఖపు యొక్క అల వస్తుందా? రాదు కదా. ఎందుకు? ఎందుకంటే వారి హృదయంలో హృదయాభిరాముడు ఉన్నారు. హృదయంలో ఒకే దిలారాముడు ఉన్నాడు. ఒకరిపైనే పూర్తి ప్రేమ ఉంది. ఎక్కడైతే ఒకరిపైనే ప్రేమ ఉంటుందో అక్కడ దుఃఖం అనే నామరూపాలు ఉండవు. బ్రహ్మబాబా ఎప్పుడైనా వచ్చి ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను, పిల్లలు ఇలా చెప్తున్నారు అని ఫిర్యాదు చేశారా? చేయలేదు కదా. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉండండి, ఉత్సాహంలో ఉండండి. ఎప్పుడైతే నేను సంతోషంగా ఉన్నాను అని భావించినట్లయితే సంతోషపు యొక్క అల ఎక్కడో ఒక చోటు నుంచి మిమ్మల్ని తాకుతుంది. ఒకవేళ నేను బాధలో ఉన్నాను అని మీరు చెప్పినట్లయితే దుఃఖం యొక్క అల ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చి మిమ్మల్ని చేరుతుంది. ఇప్పుడు మీ హృదయం రూపీ అద్దాన్ని చూడండి. ఆది నుంచి అంతం వరకు జరిగిన కథను చూడండి. వేగంగా గడిచిపోయిన సమయం యొక్క తీవ్రతను చూడండి. స్వయాన్ని చూడండి. అదేవిధంగా పురుషార్థాన్ని కూడా చూడండి. పురుషార్థం లేకుండా ప్రారబ్ధము లేదు. కూర్చొని ఉంటే ప్రారబ్ధము లభించదు. పురుషార్థం ద్వారానే ప్రారబ్ధము లభిస్తుంది. పురుషార్థం ద్వారానే పురుషోత్తములుగా అవుతారు. అందువల్ల పిల్లలు స్వయాన్ని పరిశీలించుకోవాలి. నా హృదయములో దిలారాముని యొక్క జ్ఞాపకము ఎంతసేపు ఉంటోంది అని పిల్లలు స్వయాన్ని పరిశీలించుకోవాలి. సరేనా? సంతోషంగా ఉన్నారా లేదా దుఃఖంగా ఉన్నారా? బలవంతంగా చెప్పకూడదు. సంతోషంగా ఉన్నారా? దుఃఖం యొక్క అల నన్ను తాకలేదు, నేను ఆనంద సాగరుని యొక్క సంతానాన్ని అని భావించాలి. ఈరోజు బ్రహ్మబాబా యొక్క రోజు కదా. చూడండి, ప్రతి చోట బ్రహ్మబాబాను గుర్తు చేసుకుని కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ పిల్లలు మీరు తండ్రితో మాట్లాడుతూ మిలనాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా కూడా తండ్రిని గుర్తు చేస్తూ బ్రహ్మబాబాను విచ్చేయవలసిందిగా పిలుస్తున్నారు. కానీ మీరు ఎంతటి భాగ్యశాలి పిల్లలు. బ్రహ్మబాబా విచ్చేయండి అని పిలిస్తే బాబా ఏమి చేస్తారు? తప్పకుండా వస్తారు కదా. ఇంతకాలంగా ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తూ ఉన్నట్లయితే వారు రాకుండా ఎలా ఉంటారు? వస్తారు. ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఒక ఆత్మను ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తూ ఉన్నట్లయితే అది మీ దగ్గరకు రాదా? వస్తుంది కదా. తప్పకుండా వస్తుంది. ప్రపంచంలో ఒక సాధారణ వ్యక్తిని కూడా 1-2 సంవత్సరాలు ఆహ్వానిస్తే వారు ఎన్నోసార్లు పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళి రావాలి అని ఆ ఆత్మ అనుకుంటుంది. అలాగే జరుగుతుంది కదా. అలాంటప్పుడు
బ్రహ్మబాబాను మొత్తం బ్రాహ్మణ పరివారము 50 సంవత్సరాలుగా పిలుస్తూ ఉన్నట్లయితే బాబా రాకుండా ఎలా ఉంటారు? వస్తారు కదా, వస్తారు. కానీ వచ్చినప్పుడు పిలిచిన వారే మోసపోతారు. ఎందుకు మోసపోతున్నారు? మేము బ్రహ్మబాబాను పిలిచాము, కానీ వీరెవరో వచ్చారు. మేము ఒకప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా ఎందుకు ఉన్నారు అని ఆలోచనలో పడిపోతారు. మీరు ఎవరినైనా ఆహ్వానిస్తే తప్పకుండా వారు వస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లలు, మీరు స్వర్గము రావాలి అని తపస్సు చేస్తే స్వర్గం వస్తుందా లేదా? వస్తుంది కదా. స్వర్గం రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సంకల్పము, ఇంతమంది సంకల్పము వృధా అవుతుందా? కాదు కదా. మీరు ప్రపంచంలో వర్షం కురియాలని యజ్ఞం చేస్తే 7 రోజుల యజ్ఞాన్ని చేస్తే వర్షం పడుతుందా లేదా? వర్షం కురుస్తుంది కదా. ప్రకృతి మీ మాట విన్నప్పుడు బాబా మీ మాటను వినరా? ద్వాపర యుగం నుంచి ప్రతి ఒక్కరూ, ఓ భగవంతుడా విచ్చేయండి, మా దుఃఖాలను తొలగించండి, సుఖంతో మా జోలెను నింపండి అని పిలుస్తూ వచ్చారు. పిలిచారు కదా, అందరూ పిలిచారు. మరి బాబా రాకుండా ఉన్నారా? వచ్చారు కదా. మీరు ఆహ్వానిస్తే ప్రతిదీ మీ దగ్గరికి వస్తుంది. కాకపోతే సంకల్పం శక్తివంతంగా ఉండాలి. ఇక్కడ బ్రహ్మబాబా కూడా అంతే. మీరు పిలిచినప్పుడు వారు రాకపోవడము అసాధ్యము. కాబట్టి పిల్లలు, మీరు బ్రహ్మబాబాను పిలవండి. అలాగే బ్రహ్మబాబాతో మిలనాన్ని జరుపుకోండి. మీరు మీ సేవ యొక్క చార్ట్ ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు పరిగెత్తాలి, ఆగకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆగినట్లయితే మొత్తం 5000 సంవత్సరాల డ్రామా మళ్ళీ సెట్ అయిపోతుంది. అదే పునరావృతం జరుగుతుంది. అందుకే ఆగకూడదు, అలసిపోకూడదు. గమ్యము అతి చేరువలో ఉంది. చేతితో తాకడానికి మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఇక్కడ ఆగిపోయినట్లయితే విజయము మరెవరినో వరిస్తుంది. సరేనా? ఏమి జరిగినా పురుషార్థం చేస్తూ ఉండాలి. నేను అలసిపోకూడదు, నేను ఆగిపోకూడదు, నా సంకల్పాన్ని చేరుకోవలసిందే అనే ఈ సంకల్పాన్ని శక్తివంతంగా చేయండి. సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. శివబాబా వాణి, తేదీ 5/2/2023. టైటిల్: సమయము అమూల్యమైనది, దానిని వృధా చేయకండి. పిల్లలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చే భాగ్య విధాత శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ మహాయజ్ఞంలో, రుద్రయజ్ఞంలో పాల్గొన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తన భాగ్యాన్ని చూసుకోవాలి. అదేవిధంగా భాగ్య విధాత అయిన తండ్రిని కూడా చూడాలి. అదేవిధంగా సమయం యొక్క ముళ్ళును చూడాలి. పిల్లలు యజ్ఞం యొక్క చరమ దశలో కూర్చున్నారు. మీది అత్యుత్తమమైన భాగ్యము. మీ భాగ్యాన్ని చూడండి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా తమని తాము సాధారణంగా భావించకూడదు. మీరు భాగ్య విధాత యొక్క దర్బారుకు వచ్చారు. ఉన్నతోన్నతమైన తండ్రి ప్రతి పిల్లల నుదిటిన ఉన్నతమైన భాగ్యాన్ని లిఖిస్తున్నారు. పిల్లలందరికీ ఇదే తండ్రి యొక్క సందేశం. పిల్లలు పరిశీలించడంలో అవునా కాదా అని పరీక్షించడంలోనూ సమయాన్ని వృధా చేస్తే ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని కోల్పోతారు. కేవలము హృదయంతోనే ఆలోచించండి. ఎక్కడైతే నా ఆత్మకు శాంతి యొక్క అనుభూతి కలుగుతుందో, ప్రేమ యొక్క అనుభూతి కలుగుతుందో, ఎక్కడైతే నా ఆత్మకు సత్యమైన జ్ఞానం యొక్క అనుభూతి కలుగుతుందో, ఎక్కడైతే సత్యమైన పరంపిత అనుభూతి కలుగుతుందో, అప్పుడు నేను ఎంచుకున్న మార్గము సరి అయినది అని భావించాలి. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ తన భాగ్యాన్ని చూడండి. ఎందుకంటే తండ్రి తిరిగి వెళ్ళే సమయం కూడా సమీపించింది. బాబా యొక్క కార్యము పూర్తయిందా లేదా అని పిల్లలు ఎవరు కూడా ఆలోచించకూడదు. తండ్రి యొక్క కార్యము పూర్తి కాకుండా ఉండదు. తండ్రి తన కర్తవ్యాన్ని మధ్యలో ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. తండ్రి యొక్క మెజారిటీ కర్తవ్యము పూర్తయింది. ఈ సమయము ఎలాంటిదంటే మొత్తం ప్రపంచానికే సాక్షాత్కారము జరిగే సమయము. తండ్రి యొక్క కార్యము తనంతట తానే పూర్తవుతుంది. మీరు భాగ్యశాలి పిల్లలు. మీరు తండ్రి ఎదుట కూర్చొని మిలనం యొక్క మేళాను జరుపుకుంటున్నారు. కేవలము తండ్రి యొక్క సాక్షాత్కారాన్ని కోరుకునేవారు పరంధామములోనే ఉండిపోతారు.
కానీ మిలనం యొక్క మేళాను జరుపుకునేవారు పరంధామం ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. అద్భుతాన్ని చూసేవారు కేవలము పరంధామంలోనే ఉంటారు. తండ్రి ముక్తి జీవన్ముక్తి యొక్క దాత. పిల్లలు ఏది కోరుకుంటే దానినే ఇస్తారు. ముక్తి కావాలా లేదా జీవన్ముక్తి కావాలా? ఈరోజు పిల్లలందరూ సంకల్పం చేయండి. జీవన్ముక్తి కావాలా? జీవన్ముక్తి అంటే ఏమిటి? ఈ జీవితం నుండి ముక్తి అని అర్థమా? జీవన్ముక్తిని కోరుకుంటున్నారు అని అంటే ఇప్పుడు మీరు జీవన బంధనములో ఉన్నారా? ఈ బంధనం నుంచి విముక్తి పొందుతారు. ముక్తి అంటే చెడు నుంచి, లోపాల నుంచి, బలహీనతల నుంచి, అన్నింటి నుంచి విముక్తి లభిస్తుంది. అలాంటప్పుడు జీవితంలోకి ఏమి వస్తుంది? సుఖము, శాంతి, ప్రేమ లభిస్తుంది. జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ ప్రపంచంలోనే తండ్రి జ్ఞాపకంలో ఉండి మాత్రమే పొందగలుగుతారు. ఎందుకంటే జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని పొందకుండా జీవన్ముక్తి యొక్క స్థితికి వెళ్ళలేరు. ఇప్పుడు సమయము చాలా తక్కువగా ఉన్నది. నీవు నేను అనే భావంలో సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మ బాబా అంటే విష్ణువు యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి. మహాలక్ష్మి రాజ్యంలోకి వెళ్ళాలి. మహాలక్ష్మి రాజ్యంలోకి వెళ్ళేవారు ఎప్పుడూ కూడా పరస్పరము గొడవ పడరు. నరుని నుంచి నారాయణునిగా మారేవారు ఎప్పుడూ పరస్పరము గొడవ పడరు. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోవాలి. నేను ఎవరిని? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? సరే, అందరి వైపున బాబాకు పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. మంచిగా శ్రమించారు. కానీ మున్ముందు ఇంకా మంచిగా శ్రమించాలి. వరదానము ప్రఫుల్లిత్ ఆత్మా భవ. పిల్లల యొక్క కర్తవ్యం ఏమిటి? తండ్రిని స్మృతి చేయడము, సేవ చేయడము. ఒకే మతముతో ఏకరస స్థితిలో ఉండండి. ఒకే కార్యములో నిమగ్నమయ్యే పిల్లలు సదా పరవశించిపోతారు. ఈ నేలను ఫలదాయకంగా చేస్తారు. కాబట్టి ఎప్పుడూ ఒకరి ప్రేమలోనే మునిగి ఉండండి. విఘ్నాలు లేకుండా ఉండండి. ఎల్లప్పుడూ పరవశిస్తూ ఉండండి. ఓం నమః శివాయ.